త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభువు దివ్య చరిత్ర. ఒకరోజు ప్రభువులు అక్కలకోట నగరవాసి అయిన బాబా సబీనీసును పిలిచి, అవధూత స్వామి అక్కలకోట రానున్నట్టు, అక్కడే ఉండి వారు అందరికీ ఆనందం కలిగించునున్నట్టు, వారే ఇకపై వారందరికీ గురువు అవుతారని తెలియచేశారు. ఈ మాటలకు సబనీసు అవాక్కయ్యాడు. దిగంబర స్వామి ఎప్పుడు అక్కలకోట వస్తారో, ఎందుకు వస్తారో, వచ్చినా తామంతా వారిని ఏ విధంగా గురువులాగా పూజించాలో అర్థం కాక తికమక పడిపోయాడు. ఎందుకైనా మంచిదని మర్నాడు దిగంబర స్వామి ఒంటరిగా ఉన్నప్పుడు పోయి తన సంశయాన్ని నివారణ చేసుకోవాలనుకున్నాడు. మర్నాడు అతను వెళ్లే సమయానికి అవధూత స్వామి తల మీద ముసుగు కప్పుకొని పడుకొని ఉన్నాడు. సబనీసు దగ్గరికి వెళ్లడంతోనే ముసుగులోంచే, స్వామి, మేము మీ ప్రార్థన మీద అక్కలకోటకు మీ అందరినీ ఉద్ధరించడానికై వస్తున్నాము. మాణిక్య ప్రభువులు మేము వేరువేరు కాదు, ఒక్కరమే అని అన్నారు. సబనీసుకు తన మనసులోని ఆలోచనలను స్వామి ఏ విధంగా తెలుసుకొని జవాబిచ్చారో అర్థం కాలేదు. అయితే వారి దివ్యత్వం రుజువైంది. వారి మాటల మీద విశ్వాసం ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది కాలానికి అవధూత స్వామి మాణిక్యనగర్ వదిలి అక్కలకోట చేరారు. అక్కడే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయారు. దానితో అందరూ వారిని అక్కలకోట స్వామి, అక్కలకోట మహారాజులని, స్వామి సమర్థులని, దత్తాత్రేయ ప్రభువుల 5వ అవతారమని పూజించేవారు. స్వామి సమర్థులు కూడా తామే మాణిక్య ప్రభువుల అవతారమని చెప్పుకునేవారట. అక్కలకోటలోని మాణిక్య బాగ్, మాణికపేట మొదలైన పేర్లే ఆ ఇద్దరు దివ్య పురుషుల ఐక్యతను చాటి చెబుతున్నాయి. స్వామి సమర్థులు మాణిక్యనగర్ రావడం, మాణిక్య ప్రభువులతో వారి ఏకాంతవాసం, వారు సరైన సమయానికి అక్కలకోట చేరడం అన్నీ మాణిక్య ప్రభువుల నిర్దిష్ట ప్రణాళిక ప్రకారమే జరిగిందనిపిస్తుంది. ఇదంతా ప్రభువులు మహానిష్క్రమణాన్ని సూచిస్తుంది. దత్తాత్రేయ ప్రభువుల 4వ అవతారమైన మాణిక్య ప్రభువులు, 5వ అవతారమైన అక్కలకోట స్వామి సమర్థులు సమకాలికులు, ముఖాముఖి చూచుకున్నవారు కావడం ఆశ్చర్యం కలిగించే సంఘటనే. ఒకటి తన అవతార కార్యం ముగించుకునేది, మరొకటి అవతార కార్యములో అడుగు పెట్టబోతున్నది అవడం దైవలీలే. పౌరాణిక యుగం త్రేతాయుగములో శ్రీమన్నారాయణుడి దశావతారాలలో భార్గవరాముడు, దశరథరాముడు పరస్పరం ఎదుర్కొనడం, పరశురాముడు దాశరథిని పరీక్షించి తన తేజస్సును, విష్ణుచాపాన్ని అతని పరం చేసి నిష్క్రమించటం గుర్తు వస్తుంది. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.